ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మనం సబ్మెర్సిబుల్ మోటార్‌కి ఉండే పంపు గురించి తెలుసుకుందాం. అందులో ఈ పంపులో ఉండేటువంటిది ప్రధానంగా స్టేజ్ మాట. అంటే ఆ స్టేజ్ ఏంటంటే, ఇన్‌ఫిల్లర్స్ అంటే ఏంటనేది ఇప్పుడు వరుసగా మనం కంటిన్యూయస్‌గా తెలుసుకుందాం. యాక్చువల్‌గా ఇందులో స్టేజ్ అంటే బోర్ సబ్మెర్సిబుల్ మోటార్‌లో ప్రతి స్టేజ్ అనేది ఒక ఇన్‌ఫిల్లర్ మరియు డిఫ్యూజర్ కాంబినేషన్. ఇది నీటిని ఒక దిక్కున పుష్ చేయడం వల్ల అది డీప్‌లో నుంచి పైకి లాగుతుంది. అంటే ఈ ఇన్‌ఫిల్లర్ ఏదైతే ఉన్నదో అది మీకు కిందన ఇమేజ్‌లో నేను చూపెడతాను మీకు. మీరు చూద్దురు గాని దాన్ని. ఇది సెకండ్ పాయింట్. స్టేజ్ అంటే ఇన్‌ఫిల్లర్ ప్లస్ డిఫ్యూజర్ మాట. థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్‌కొచ్చేసేటప్పటికి మనం ప్రతి స్టేజ్‌లోనే హెడ్ పెరుగుతుంది గానీ ఫ్లో పెరగదు. మీకు కిందన రిఫరెన్స్ ఇమేజ్ ఇచ్చాను. మీకు అందులో క్లుప్తంగా ఇంకా వివరంగా మీకు కనబడతది. మీరు చూద్దురు గాని. స్టేజ్‌లను సిరీస్‌లో కలపడం వల్ల ఎక్కువ హెడ్ లభిస్తుంది. హెడ్ అంటే ఇక్కడికొచ్చేసేటప్పటికి స్టేజెస్ అంటే ఏంటనేది కూడా మీకు కిందన ఇమేజ్ చూస్తే గనక మీకు క్లుప్తంగా వివరంగా అర్థమవుతదన్నమాట. స్టేజెస్ అంటే ఇన్‌ఫిల్లర్స్ యొక్క స్టేజెస్ వన్ బై వన్ కలపడం వల్ల అది సిరీస్‌లో ఎళ్తదన్నమాట. అది కనెక్ట్ చేయడం వల్ల మనకి హైట్ అనేది పెరుగుతదన్నమాట. హెడ్ హైట్ ఏ విధంగా పెరుగుతదనేది మీకు కిందన. ఇప్పుడు నెక్స్ట్ టిపికల్లీ సబ్మెర్సిబుల్ పంప్స్ హావ్ మల్టిపుల్ స్టేజెస్ డిపెండ్ ఆన్ రిక్వైర్డ్ డెప్త్ అండ్ హైట్ మాట. ఇది నేను కిందన మీకు కిందన ఉన్నటువంటి పార్ట్‌లో నీకు చూపెడతాను మీకు. ఫస్ట్ మీకు నేను సెలెక్ట్ చేసినటువంటి ఫస్ట్ ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఈ ఇమేజ్‌లో ఇది సబ్మెర్సిబుల్ పంప్ యొక్క పైన ఉన్నటువంటి పార్ట్. దీన్నే పంప్ అంటాం. ఈ పంపులోని మీకు కనబడుతుంది ఇలా రౌండ్‌గా కనబడుతున్నయి ఏవైతే ఉన్నాయో వీటిల్నే మనం ఇన్‌ఫిల్లర్స్ అంటాం. ఈ ఇన్‌ఫిల్లర్స్, డిఫ్యూజర్స్ కలిపి ఒక సెట్ మాట. ఆ సెట్టే ఇదిగోండి. ఇది సెకండ్ ఇమేజ్. ఈ సెకండ్ ఇమేజ్‌లో మీకు కనబడుతుంది గదా! దీన్నే ఇన్‌ఫిల్లర్ సెట్ అంటమాట. 2 ఇన్‌ఫిల్లర్, డిఫ్యూజర్స్ 2 కలిపి ఉంటాయి మాట. ఇందులో సెట్‌లోకొచ్చేటప్పుడు. ఇది ఏ విధంగా పనిచేస్తదనేది చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసేటప్పటికి వర్కింగ్. నీరు మొదట స్టేజ్‌లో ఇన్‌ఫిల్లర్ ద్వారా వేగవంతంగా పంపబడుతుంది. రెండోది డిఫ్యూజర్‌లో దాన్ని కినెటిక్ ఎనర్జీ, ప్రెషర్ ఎనర్జీగా మారుస్తుంది. ఉదాహరణకి ఎందు గురించంటే ఈ కినెటిక్ ఎనర్జీ, ప్రెషర్ ఎనర్జీగా ఎలా మారుతుందనేది దానికి మళ్ళీ వేరే థియరీ ఉన్నది. దాన్ని నేను మరొక వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఉదాహరణగా నేను మీకు సింపుల్‌గా అర్థమయ్యే విధంగా నేను ఒకటి చిన్నది కిందన రెడీ చేశా. ఒక 5 స్టేజ్ పంపు మనం ఉంటే గనక దానికి ఒక 5 ఇన్‌ఫిల్లర్స్, 5 డిఫ్యూజర్స్ కలిపి జంటగా ఉన్నటువంటి 5 తీసుకున్నాం. 5 స్టేజెస్. ప్రతి ఒక్క నీటి అదనపు ప్రెషరు ఇస్తుంది. కాబట్టి మొత్తం హెడ్ ఎక్కువ అవుతుంది. అంటే ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ 5 స్టేజ్ ఉండేటువంటి ఇన్‌ఫిల్లర్, డిఫ్యూజర్ కలిపి 5 సెట్స్ తీసుకుంటే గనక అవి 1 అంటూ 5 5+5+5+ అలా కాలిక్యులేట్ చేస్తే గనక మీకు కిందన ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. 1 స్టేజ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఫీట్ హైట్ మాట. అంటే మీరు ఇక్కడ ఎగ్జాంపుల్‌గా 1 స్టేజ్‌కి వచ్చేసేటప్పటికి 10 ఫీట్ హైట్ తీసుకుంటే గనక మనం ఎగ్జాంపుల్‌గా పైన చెప్పుకున్నట్టుగా 5 స్టేజెస్ మాట. అంటే పంప్‌లో 5 స్టేజెస్ సంబంధించినటువంటిది పెడితే గనక అది 5 × 10 = 50. అంటే సో ద హెడ్ హైట్ ఈజ్ 50 మాట. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్. మనం 5 స్టేజెస్ ఉండేటువంటి ఒక పంపు గాని మనం తీసుకుంటే గనక అందులో అది ఎంత హైట్ అనేది ప్రెషర్ వాటర్ అనేది వస్తది అని అంటే గనక అది 50 అడుగులు ఎత్తు వరకు సమర్థవంతంగా నీటిని పంపిస్తది అనేది అర్థం మాట. ఇక్కడ మనం కిందన ఇంకా వివరంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు పంప్స్ మీకు ఇంతవరకు చెప్పినట్టుగా పంప్ సిరీస్ దాని యొక్క విశేషాల భాగాల గురించి మనం చెప్దాం. ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్. ఇది పంప్ సిరీస్. మొదట పంపు అవుట్‌పుట్ డైరెక్షన్, రెండో పంపు సెక్షన్ కనెక్ట్ చేయబడుతుంది. ఫ్లో స్థిరంగా ఉంటుంది. కానీ పంప్ హెడ్ కలిపి మొత్తం హెడ్ పెరుగుతుంది మాట. అంటే ఇక్కడ ఏమి లేదు. మీకు ఫస్ట్ ఇమేజ్ మీరు కరెక్ట్‌గా చూసినట్లయితే గనక మీకు కిందన నేను ప్రాపర్‌గా నేను మొత్తం అంతా టెక్స్ట్‌లో మొత్తం మ్యాటర్ యాడ్ చేశాను. ఇక్కడ మీరు చదివినట్లయితే గనక ఇక్కడ మీరు చూసినట్లుగా కిందనున్న ఇమేజ్ ప్రకారంగా పంప్ సిరీస్ ఎటువంటి సందర్భాల్లోని యూజ్ చేస్తామంటే ఒక ఫైర్ ఫైటింగ్. అక్కడ మనకి పంప్ టు పంప్ కనెక్ట్ చేసినప్పుడు హెడ్ సైజ్ అనేది పెరుగుతుంది. ఎందు గురించంటే డిస్టెన్స్ అనేది ఇక్కడ పంప్ టు పంప్ పెరగడానికి మీకు ఇక్కడ చూడండి పెరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా బిల్డింగ్ హైట్ వచ్చేసేటప్పటికి 20 ఫీట్ ఉన్నది. కానీ మన దగ్గర 10 ఫీట్ హైట్ మాత్రమే
ఉండేటువంటి పంపులు 2 ఉన్నాయి. అప్పుడు ఫస్ట్ ఇమేజ్‌లో చూపిస్తున్నట్టుగాన 10 ఫీట్ హైట్‌కి ఒక పంపు, నెక్స్ట్ ఆ 10 ఫీట్ హైట్ నుంచి రెండో పంపు కనెక్ట్ చేయడం వల్ల అప్పుడు ఏమవుతదంటే అది సిరీస్ కనెక్షన్ అవుతదన్నమాట. సిరీస్ కనెక్షన్ అయినప్పుడు మనకి ఇక్కడ హైట్ పెరుగుతదన్నమాట. ఫ్లో అనేది పెరగదన్నమాట. ఇక్కడ మీరు కిందన ఈ యొక్క గ్రాఫ్ చూసినట్లయితే గనక మీకు ఇంకా వివరంగా కనబడతదన్నమాట. ఎప్పుడు పంప్ టు పంప్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి. ఇది సెకండ్ ఫ్లోర్ అనుకోండి. ఇక్కడ ఒక మోటార్ పెట్టాం. ఇది సంప్‌లో పెట్టాం. ఇక్కడ మనకి ఈ హైట్‌కి మాత్రమే పంపించే సింగిల్ స్టేజ్ పంప్ అనుకోండి. అదొక 10 ఫీటే పంపుతది. ఇక్కడికొచ్చేసేటప్పటికి రెండో పంప్ వచ్చేసేటప్పటికి ఇంకొక 10 ఫీట్ పంపించేది. అప్పుడు మొత్తం మనకు 20 ఫీట్ కావాలి కాబట్టి ఇది హెడ్ అనేది పెరిగింది ఇక్కడ. అంటే హైట్ అనేది మనం ఇంక్రీజ్ చేయడంటప్పుడు మనం ఈ విధంగా ఫస్ట్ ఇమేజ్‌ని రిఫర్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనకు సెకండ్ ఇమేజ్‌లోని మీకు చూపెడతాను. ఇది ప్యారలల్ అన్నమాట. ఇది ఏ విధంగా ఇది ఎక్కడ ఉపయోగపడతది అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ప్యారలల్ కనెక్షన్‌కి వచ్చేటప్పటికి ఒక పెద్ద ట్యాంక్ ఉంది. ఆ ట్యాంక్ ఖాళీ చేయాలి అని అనుకున్నాం. అటువంటి సందర్భంలో మనం ఇప్పుడు హెడ్‌తో పని లేదు. అంటే ప్రెషర్‌తో పని లేదన్నమాట. అప్పుడు మనకి అంటే హై ప్రెషర్ అనేది మనకి అవసరం లేదు. ఫ్లో అనేది అవసరం లేదు. ఇప్పుడు మనకు కావాల్సింది వాల్యూమ్. వాల్యూమ్ అంటే ఎక్కువ మోతాదులో నీటిని బయటికి పంపించాలి. అందుకోసం మనం 2 మోటార్లను కలిపి డిశ్చార్జ్ లైన్ ఒక హెడర్‌కి కనెక్ట్ చేస్తామన్నమాట. అంటే ఏమి లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సెకండ్ ఇమేజ్‌లో చూపించినట్టుగా ఇదొక మోటార్, ఇది సంపులో పెట్టాం. పెట్టిన తర్వాత ఒక పెద్ద ట్యాంక్‌లో పెట్టామనుకోండి. ఇందులోంచి ఉన్నటువంటి వాటర్‌ని బయటికి పాస్ చేయాలి. ఇమ్మీడియేట్‌గా ఎక్కువ వాల్యూమ్‌తో బయటికి పంపించాలనుకున్నప్పుడు ఇగోండి ఇక్కడ మీకు చూపెడుతుంది రౌండ్‌గా ఇక్కడ మనం ఒక హెడర్ అనేది క్రియేట్ చేస్తామన్నమాట. క్రియేట్ చేసి ఈ 2 మోటార్‌లని కనెక్ట్ చేసినప్పుడు ఇది ప్యారలల్‌గా ఎక్కువ హై వాల్యూమ్‌లోని వాటర్ అనేది ఫ్లో బయటికి చేస్తదన్నమాట. ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ చూపెడదాం. పంపింగ్ ఇన్ ప్యారలల్ గివ్స్ యూ మోర్ వాల్యూమ్ మాట. అంటే మీకు ఇక్కడ మనకు ప్యారలల్‌లో కనెక్ట్ చేసినప్పుడు వాల్యూమ్ అనేది ఎక్కువ పెరుగుతది. పంపింగ్ ఇన్ సిరీస్ గివ్ యూ మోర్ ప్రెషర్. అంటే మనం ఇక్కడ సిరీస్‌లో కనెక్ట్ చేసినప్పుడు మనకు ప్రెషర్ పెరుగుతది. ప్యారలల్‌లో కనెక్ట్ చేసినప్పుడు మనకు వాల్యూమ్ పెరుగుతది. వాల్యూమ్ అంటే మనకు వచ్చేసేటప్పటికి క్వాంటిటీ ఆఫ్ వాటర్ మాట. అంటే ఎక్కువగా మనకి క్వాంటిటీలోని అవుట్ చేస్తామన్నమాట. ఇప్పుడు కిందన మీకు ఇంకా డెప్త్‌గా ఇంకా వివరంగా ప్రతిదీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎక్స్‌ప్లెయిన్ కింద రాశాను. మీరు చూడండి ఇప్పుడు స్టేజ్ వాస్ డెప్త్. ఒక స్టేజ్‌కి ఉదాహరణకు మీకు ఇందాక నేను చూపించినట్టుగా ఒక స్టేజ్ అంటే ఒక ఇన్ఫిల్లర్ గాని మనం పంపులో ఒకటి తీసుకుంటే గనక దానికి 10-15 ఫీట్ హైట్ మాట. అంటే ఒక ఇన్ఫిల్లర్ 10-15 ఫీట్ హైట్ అనేది పైకి వాటర్ ప్రెషర్ అనేది ఇస్తదన్నమాట పైకి. ఇప్పుడు దీన్ని నేను ఒక పట్టిక రూపంలో తయారు చేశాను. ఇందులో మీరు బోర్ లోతు ఫస్ట్‌ది ఈ లైన్ ఏదైతే ఉన్నదో ఇది బోర్ లోతు మాట. అంటే 100 ఫీట్ 150 100 to 150 ఫీట్, 150 ఫీట్ టు 200 ఫీట్, 200 ఫీట్ టు 300, 300 టు 400, 400 టు 500. ఇక్కడ ఇది స్టేజెస్ మాట. మనం పంపులో పెట్టుకోవాల్సినటువంటి ఇన్ఫిల్లర్స్ యొక్క స్టేజెస్ మాట. ఇయే మనం స్టేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే మాట మనకి. ఇక్కడ చూడండి మనకు 100 నుంచి 150 అడుగులు అనేటప్పటికి మనము ఎన్ని స్టేజెస్ ఉండేటువంటి పంప్ అనేది మనం సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే గనక ఇక్కడ 10-15 స్టేజెస్ మాట. 10 నుంచి 15 ఉన్నటువంటి ఇన్ఫిల్లర్స్ గనక మనం కనెక్ట్ చేసినట్లయితే గనక అప్పుడు దానికి కావాల్సినటువంటి రేటెడ్ హెచ్‌పి హార్స్ పవర్ మాట. ఈ హార్స్ పవర్ నేను కిలోవాట్‌లో కూడా తర్వాత వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. 1 హెచ్‌పి. ఈ 1 హెచ్‌పి అనే మోటారు మనకి 10-15 స్టేజ్ ఉన్నటువంటి పంపుకి 100 నుంచి 150 అడుగులు లోతున్నటువంటి బోర్‌లోని యూజ్ చేయడానికి సరిపోద్దన్నమాట. ఆ బోర్ యొక్క డెప్త్ కూడా 100 నుంచి 150 అడుగులు ఉండాలన్నమాట. నెక్స్ట్ రెండోది మాట. ఇప్పుడు 150 అడుగుల నుంచి 200 అడుగులు. 200 అడుగులు అంటే ఇక్కడ మనకు కావాల్సింది 15 స్టేజ్ టు 20 స్టేజ్ ఉన్నటువంటి పంపు. ఆ పంపుకి మనకు కావాల్సినటువంటి మోటార్ అంటే కింద ఉండేటువంటి వైండింగ్ ఉండేటువంటి భాగాన్ని మనం మోటార్ అంటాం. అది మనకి 1.5 హెచ్‌పి ఉండాలన్నమాట. ఇప్పుడు 200 నుంచి 300 అడుగులు ఫీట్ ఉండేటువంటి ఒక బోర్‌వెల్ తీసుకుంటే గనక దాంట్లో మనకి 20 నుంచి 25 స్టేజ్‌లు ఉండేటువంటి పంపు కావాలన్నమాట. దానికి మనకి 2 హెచ్‌పి అనేటువంటిది మోటార్ అనేది యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ 300-400 ఫీట్ ఉన్నటువంటి డెప్త్ తీసుకుంటే గనక దానికి 25-30 స్టేజెస్
పంపు తీసుకోవాలి. అప్పుడు మనకి మోటార్ కెపాసిటీ వచ్చేసేటప్పటికి 3 హెచ్‌పి మాట. ఇప్పుడు 400 to 500 ఉండేటువంటి లోతున్నటువంటి బోర్ తీసుకుంటే గనక దానికి 30-35 హెచ్‌పి లేదా 30-35 స్టేజెస్ ఉన్నటువంటిది మనం పంపు తీసుకోవాలి. అప్పుడు 5 హెచ్‌పి మోటార్ మనం రికమెండ్ చేస్తామన్నమాట దానికి. ఇప్పుడు మీకు ఇంకా క్లుప్తంగా వివరంగా చెప్తాను. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు స్టేజ్ ఇవి మీరు బోర్ ప్రతి 10-15 అడుగులకి ఒక ఇన్ఫిల్లర్ జత చేయవలసి ఉంటుంది. అంటే మీకు పైన చెప్పాను కదా ఎగ్జాంపుల్‌లోనే సేమ్ అలాగే. ఇప్పుడు డీప్ బోర్‌వెల్‌లో మరింత స్టేజెస్ అవసరమై ఉంటది. డీప్ బోర్‌వెల్. ఇప్పుడు సింగిల్ ఒక 10 అడుగులు అని అనుకుంటే గనక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. ఓన్లీ అప్పుడు సింగిల్ స్టేజ్ అంటే ఒకటే మనకి అప్పుడు ఒక సింగిల్ స్టేజ్ ఉన్నటువంటి ఇన్ఫిల్లర్ కావాల్సొస్తది. ఇప్పుడు మల్టిపుల్‌గా మనకి డీప్ బోర్ అంటే మరింత లోతుగా ఒక 100 అడుగులు, 150 అడుగులు అలాగ ఉన్నటప్పుడు మనం అలాంటి సందర్భాల్లో మనం ఎక్కువగా ఉండేటువంటి మల్టీ స్టేజ్ అనేటువంటి పంప్ అనేది యూజ్ చేయడం జరుగుతది. వాటితో పాటుగా హెచ్‌పి పెరుగుతుంది. ఎప్పుడైతే స్టేజెస్ అనేది పెరిగిందో మరి ఆ స్టేజెస్ ఇన్ఫిల్లర్‌ని పాస్ చేయాలంటే గనక దాంతో పాటుగా మనకు దానికి సంబంధించినటువంటి మోటార్ కెపాసిటీ అనేది పెరగాలన్నమాట. పెరిగినప్పుడే కదా మోటార్ యొక్క సామర్థ్యం పెరిగితే పైనున్నటువంటి ఇన్ఫిల్లర్స్‌ని రన్ చేయడానికి అవుతదన్నమాట. ఎందుకంటే చూడండి ఇక్కడ అడుగు కింద నుండి నీటిని పైకి లాగడానికి అధిక శక్తి అవసరం. అందు గురించి అని చెప్పేసి హెచ్‌పి కూడా పెరుగుతుందన్నమాట. ఇప్పుడు మీకు ఇంకా సమగ్రంగా నేను ఇంకా వివరంగా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి సమగ్రంగా. స్టేజ్ అంటే ఒక ఇన్ఫిల్లరు ప్లస్ ఒక డిఫ్యూజరు. మీకు పైన ఫస్ట్ చూపించినటువంటి ఇమేజ్‌లో ఏదైతే ఉన్నదో ఆ ఇమేజ్‌లో ఇన్ఫిల్లరు, డిఫ్యూజరు 2 కలిపి ఒక స్టేజ్ మాట. ఇప్పుడు మల్టీ స్టేజ్ పంప్ అంటే భారీ హెడ్ కోసం అవసరం. ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక 100 అడుగులు కావాలనుకోండి. ఒక 100 అడుగులు కావాలంటే మనము 10 స్టేజ్‌లు ఉన్నటువంటి పంపుని అక్కడ పెట్టామంటే ఆ 100 అడుగులకి ఆ పంప్ అనేది సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టేజ్ పెరిగితే మనకి ఏంటి యూజ్ అంటే గనక హెడ్ పెరుగుతుంది. కానీ ఫ్లో కాస్త తగ్గుతుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు స్టేజెస్ వాస్ డెప్త్ బై హెచ్‌పి మాట. ఇది ఒక జనరల్ థంబ్ రూల్‌గా ఉంది. మీరు దీన్ని ఇచ్చినట్లుగే చూడండి. ఇక్కడ కింద నేను ఇంకా వివరంగా చెప్తున్నాను. డీపర్ డెప్త్ ఎక్కువ స్టేజెస్ మరియు హయ్యర్ హెచ్‌పి అవసరం అవుతుంది. అంటే మీకు ఏమి లేదు. మనకి ఎప్పుడైతే డెప్త్ బాగా ఎక్కువ ఉన్నదో అప్పుడు స్టేజెస్ ఎక్కువ అవసరం అవుతది. నెక్స్ట్ వచ్చి స్టేజెస్ ఎప్పుడైతే ఎక్కువ కావాలో రెండోది హెచ్‌పి కూడా అధికంగా కావాలన్నమాట. ఇప్పుడు తక్కువ లోతు ఉన్నది అని అనుకున్నటప్పుడు తక్కువ స్టేజెస్ అప్పుడు తక్కువగా ఉన్నటువంటి హెచ్‌పి అక్కడ రికమెండ్ చేయడం అవుతది. ఇప్పుడే ఫ్రెండ్స్ మీకు అసలైనటువంటి సబ్జెక్టు. ఇప్పుడు దాకా మీకు సబ్మెర్సిబుల్ పంపు, ఆ పంపుకున్నటువంటి స్టేజెస్ ఎన్ని కావాలా, మనం ఎన్ని అడుగులకి ఎంత స్టేజెస్ పంప్ అనేది రికమెండ్ చేయాలా, దానికి సంబంధించినటువంటి కెపాసిటీ మోటార్ ఎంత హెచ్‌పి రికమెండ్ చేయాలని చెప్పుకున్నాం. కాకపోతే ఇప్పుడు మనం పైకి కనెక్ట్ చేసినటువంటి బోరు ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఇప్పుడు పైకి వాటర్ అనేది పైకి వచ్చింది కదా. ఈ వాటర్ అసలు ఎంత వాల్యూమ్‌లో వాటర్ వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు. మీరు బాగా గమనించినట్లయితే గనక మీరన్నా సరే ప్రాక్టికల్‌గా చేయొచ్చు. మనం ఇప్పుడు ఈ ఇమేజ్ చూస్తే గనక నేను మీకు ఇది ఒక బోర్ నుండి బయట పడుతున్నటువంటి వాటర్. అక్కడ మీరు ఒక బకెట్ అనేది యూజ్ చేసుకోండి. ఒక బకెట్ యూజ్ చేస్తే గనక ఎంత వాటర్ వస్తుందనేది నేను మీకు ఇప్పుడు కిందన చూడండి ఫార్ములాతో సహా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతది. దీన్ని మీరు గనక ప్రాక్టికల్‌గా చేసినా సరే మీకు తెలుస్తదన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది ఇమేజ్ రూపంలో మీకు ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు బోర్‌వెల్ నుంచి ఎంత వస్తుందని ఎలా తెలుసుకోవడం. అందుకు మనం బోర్‌వెల్ నుంచి వచ్చినటువంటి వాటర్‌ని నేను యాక్చువల్‌గా ఇదంతా కూడా మీకు వివరంగా అర్థం అవుతదని చెప్పేసి నేను మెన్షన్ చేశాను. చూడండి, ఒక 20 లీటర్స్ ఉండేటువంటి బకెట్‌లో పట్టాలి. అప్పుడు మనం వాచ్‌లో టైం ఆన్ చేయాలన్నమాట. ఎన్ని సెకండ్స్‌కి వాటర్ పడుతుందని తెలుసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కిందన అంటే వివరంగా నేను మీకు ఇంకా ఫార్ములా అది పెట్టాను. కాకపోతే మీరు ఏం చేస్తారంటే ఒక బోర్‌లోంచి ఏదైతే డిశ్చార్జ్ లైన్ ఉన్నదో అంటే బోర్ నుంచి డైరెక్ట్‌గా బయట పడుతున్నటువంటి వాటర్ ఏదైతే ఉన్నదో ఆ వాటర్‌ని ఒక బకెట్ గాని మీరు తీసుకొని ఒక 20 లీటర్‌లో ఒక 20 లీటర్లు అని చెప్పేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఫార్ములాలో మీకు తెలుస్తది. ఒక 20 లీటర్లకు సంబంధించినటువంటి బకెట్ మీరు పెట్టి అందులో మీరు స్టాప్ వాచ్‌లో టైం కరెక్ట్‌గా చూసుకోండి.
కరెక్ట్‌గా మోటార్ బోర్‌వెల్ ఆన్ చేసి, మీరు ఆ బకెట్ దాని కిందన పెట్టి, మీరు స్టాప్ వాచ్‌లో ఆన్ చేసిన వెంటనే అది ఎన్ని సెకండ్స్‌కి నిండుతుంది. ఎన్ని సెకండ్స్‌కి నిండుతుందనేది నేను కిందన ఎగ్జాంపుల్‌గా ఇచ్చాను. మీరు చూడండి. దీన్ని బట్టి మీరు కాలిక్యులేట్ ఈజీగా చేసేసుకోవచ్చుమాట. ఇప్పుడు మనకు ఒక బకెట్ వచ్చేసి 20 లీటర్లు. 20 లీటర్లకి ఫిల్లింగ్ టైమ్ అంటే అది నిండడానికి మనకి ఒక 10 సెకండ్ల టైం పడుతుందనుకోండి ఉదాహరణకి. అప్పుడు 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్ మాట. 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీకు ఫుల్ ఫార్ములా నేను చూపెడుతున్నాను. ఇప్పుడు ప్రతి సెకండ్‌కి పారే లీటర్ల యొక్క సంఖ్య. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు మనం ఏమనుకున్నాము? 20 లీటర్ల బకెట్ ఇదిగోండి. ఇది పైన ఉన్నది 20 లీటర్ల బకెట్. ఈ కిందనున్నది మనకి టైం మాట. ఈ టైం ఎంత టైము? 10 సెకండ్స్. 10 సెకండ్స్‌లో కాబట్టి 10 సెకండ్స్ డివైడెడ్ బై 20 అంటే మనకి ఒక సెకండ్‌కి వచ్చేసేటప్పటికి 2 లీటర్స్ అనేది మనకి అక్కడ ఫిల్లింగ్ జరుగుతుంది. వాటర్ అనేది మనం 2 లీటర్స్ పడుతుందన్నమాట. మనం బయటకు వచ్చేసేటప్పటికి అంటే ఒక సెకండ్‌కి. ఇప్పుడు మనం ఒక సెకండ్స్‌ని ఇప్పుడు 1 అవర్ ఎందు గురించి అంటే ఒక గంటలో మనకి ఎంత వాటర్ వస్తుంది ఆ బోర్‌వెల్ నుంచి అనేది తెలుసుకోవాలంటే గనక ఒక సెకండ్‌లో 2 లీటర్స్ వాటర్స్ అంటే గనక ఇప్పుడు మనం 1 సెకండ్‌కి 60 అంటే 60 ఇంటూ 60 మనం కాలిక్యులేట్ చేస్తే గనక 3600 సెకండ్స్ మాట. ఇప్పుడు 2 లీటర్స్ ఇంటూ 3600 మనం కాలిక్యులేట్ చేస్తే ఒక గంటకి ఎంత వస్తుంది? చూడండి ఇక్కడ కింద. 2 లీటర్స్ ఇంటూ 3600 సెకండ్స్ మాట. ఈజ్ ఈక్వల్ టు 7200 లీటర్స్ మాట. అంటే లీటర్ బై హవర్ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇది లీటర్ బై హవర్ అని అంటే గనక 7200 లీటర్లు ఒక గంటకు వస్తుందన్నమాట. దీన్ని మనం ఒకవేళ కేఎల్ అంటే కిలో లీటర్స్‌లో ఒకవేళ కొలవాలి అని అనుకుంటే గనక ఇది 7.2 లీటర్స్. 7.2 కేఎల్ మాట. అది 7.2 కేఎల్‌లోకి వస్తదన్నమాట. ఇప్పుడు ఇది గంటకి ఎంత వస్తున్నట్టు? 7200 లీటర్లు. ఇది మీకు బాగా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.